అలప్పి బ్యాక్ వాటర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే 8,000 10,000 పే చేసి బోట్ హౌస్లోనే స్టే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 100 రూపీస్తో కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఎలా 100 రూపీస్తో ఈ బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆటో తీసుకొని అలప్పి జెట్టి పాయింట్కి వెళ్దాం. నా హాస్టల్ నుంచి హార్డ్లీ 1.5 కిలోమీటర్స్ ఉంది అంతే. పక్కనే చూస్తున్నారు కదా ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. అందుకే దీన్ని బ్యాక్ వాటర్ సిటీ అంటారు. జెట్టి పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. స్టార్టింగ్లోనే ఇక్కడ ఎంక్వైరీ రూమ్ ఉంది, వాళ్ళని మాత్రం ఏం అడగండి. అండ్ ఇక్కడ కొట్టాయంకి వెళ్ళి బోట్స్ కూడా చూడొచ్చు. కాస్ట్ జస్ట్ 29 రూపీస్ అంతే. ఈ జెట్టి పాయింట్ ఎలా అంటే మన ఊళ్ళో బస్ స్టాండ్స్ ఉంటాయి కదా అలా అన్నమాట. అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇది టూరిస్ట్ బోట్, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో జెట్టి పాయింట్ గురించి చెప్తున్నా కదా, మనకి బస్ స్టాండ్కి వెళ్ళి ఎలా అయితే మనం బస్సులు తీసుకొని మన డెస్టినేషన్స్కి వెళ్తామో ఇక్కడ లోకల్స్ ఏంటంటే ఈ జెట్టి పాయింట్ దగ్గరికి వచ్చి డిఫరెంట్ ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి, వాటిలో ఎక్కి వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటారు. అండ్ ఎదురుగా కొన్ని బోట్స్ కనిపిస్తున్నాయి చూడండి, వాటిని షికారా బోట్స్ అంటారు. అవేంటంటే ప్రైవేట్ బోట్స్. ఇవి మనం వేరే వీడియోలో ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఇలాంటి ప్యాసింజర్ బోట్స్లో కైనికేరి అనే ఒక ఊరికి వెళ్దాం. ఏంద్రా ఇలా తుప్పి పట్టిపోయి ఉంది అనుకోకండి, చాలా బోట్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఒక్కొక్క ఊరికి వెళ్ళేవి, ఏదైనా ఎక్కొచ్చు మనం. కైనికేరి అనే ఊరికి వెళ్ళడానికి నేను ఏంటంటే ఒక బోట్ కోసం వెయిట్ చేస్తున్నా, చూపిస్తాను మీకు. దాంట్లో ఏంటంటే వ్యూస్ బాగుంటాయి. అండ్ ఇక్కడ ఎవరైనా ఏ బోట్లో అయినా ఎక్కొచ్చు, మీరు లోకల్సే వెళ్ళాలి అలా ఏం ఉండదు. అండ్ బట్ మీరు ఆ ఎంక్వైరీలో అడిగితే మాత్రం వాళ్ళు ఫస్ట్లో చూపించాను కదా ఆ టూరిస్ట్ బోటే ఎక్కండి అంటారు. అది వద్దు, ఎందుకో మీకు ముందు అర్థమవుద్ది. అండ్ ఈ బోట్ కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను. పైన ఇలా డెక్ ఉంది చూడండి, సో పైన కూర్చుంటే వ్యూస్ బాగుంటాయని చెప్పి దీనికోసం వెయిట్ చేశాను. మీరు కూడా ఇలాంటి బోట్స్ కోసం వెయిట్ చేయండి, లోకల్స్ని అడిగితే చెప్పరు వాళ్ళు. పైన కూర్చొని నేను ఒక్కడనే ఉన్నా, బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. స్టార్టింగ్ అంతా ఇన్ఫర్మేషన్ మీకు బోర్ అనిపించవచ్చు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకొని చూడండి లొకేషన్స్ కోసం. అలప్పి బోట్ హౌస్లో చాలామంది స్టే చేస్తారు, అది బాగుంటుంది. కానీ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ లోకల్ కల్చర్ కానీ ఆ హౌసెస్ అన్నీ ఆ బ్యాక్ వాటర్స్ మీద బాగుంటుంది, వ్యూస్ అన్నీ. ఇందాక చెప్పాను కదా ఇదే టూరిస్ట్ బోట్, దీంట్లో 400-600 కాస్ట్. కానీ చూడండి లోపల నుంచి మన వ్యూస్ చూడాలంటే బయటికి రావాలి, క్లోజ్డ్గా ఉంది. నాకు అది నచ్చలేదు. నేను కూర్చున్న బోట్లో అయితే ఎక్కడ కూర్చున్నా కూడా మనకి ఫ్రీగా డైరెక్ట్ వ్యూ కనిపిస్తుంది 360 డిగ్రీస్లో. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. పైన కూర్చుంటే 60 రూపీస్, కింద కూర్చుంటే 29. సో తక్కువ కాస్ట్లో చూస్తున్నారు కదా విజువల్స్ స్టార్ట్ అయినాయి. ఈ చాలా బాగుంటుంది జర్నీ అంతా కూడా, స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ కండక్టర్ కూడా వచ్చారనమాట, మన బస్ స్టాండ్లో ఎలా అయితే టికెట్స్ ఇస్తారో అలాగే. పైన ఎక్కువ మంది లేరు, కింద చాలామంది ఉన్నారు ప్యాసింజర్స్. వాళ్ళు డైలీ ట్రావెల్ చేస్తారు, అలాంటప్పుడు 60 రూపీస్ ఇచ్చి పైన ఎందుకు కూర్చుంటారు, కింద తక్కువ కాబట్టి. ఎదురు కనిపిస్తున్నాయి చూడండి అవి బోట్ హౌసెస్. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. నేను లాస్ట్ టైం ఫ్యామిలీతో స్టే చేశా కాబట్టి ఇప్పుడు నా ప్రయారిటీ కాదు అది. ఈ లోకల్ ప్యాసింజర్ బోట్స్లో బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ పెద్ద బోట్స్ వెళ్ళని ఆ చిన్న కెనల్స్ దగ్గర కూడా ఈ ప్యాసింజర్ బోట్ వెళ్తుందన్నమాట. బడ్జెట్లో బెస్ట్ ఇది. 100 రూపీస్, పైన 60 రూపీస్. వచ్చేటప్పుడు కింద కూర్చున్నారనుకోండి 90 రూపీస్ కూడా అవ్వదు మీకు. ఇక్కడ నుంచి ఇంకా విజువల్స్ చాలా బాగుంటాయి. పూర్తి వీడియో చూడండి. ఎక్కడన్నా మీకు వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి.
స్టాప్ వచ్చింది. ఇక్కడ ప్యాసింజర్స్ దిగుతారు, అలాగే ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఈ స్టాప్ పేరేందో చూద్దాం. చెగువేరా బోట్ జెట్టి అంట. చెప్పా కదా బస్ స్టాండ్ని జెట్టి అంటారు. అండ్ పైన వ్యూ ఇది, సిట్టింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. జస్ట్ మేము ఒక 4 మెంబర్స్ ఉన్నాం. చెప్పా కదా కింద ఉంటారు ప్యాసింజర్స్ అందరు కూడా. సో అలా ఈ వ్యూస్ చూస్తాం, మళ్ళీ జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. స్టాప్ వచ్చింది, ఇంకో 2 ఎక్కుతున్నారు ఇక్కడ. ఇంతవరకు వీడియో నచ్చి ఉంటే మర్చిపోకుండా లైక్ చేయండి, దానికేం డబ్బులు ఛార్జ్ చేయరు. బ్యాక్ వాటర్ మీద హౌసెస్, కోకోనట్ ట్రీస్, వస్తూ పోతున్న చిన్న చిన్న బోట్స్ చాలా బాగున్నాయి కదా విజువల్స్. మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది, కైనికిరి జెట్టి పాయింట్. ఇక్కడ దిగి మనం 15 మినిట్స్ వెయిట్ చేస్తే సేమ్ బోట్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు. వేరే రూట్లో వెళ్తుంది, ఆ విజువల్స్ కూడా బాగుంటాయి. వీడియో ఇంకా అయిపోలేదు. కింద సిట్టింగ్ ఇలా ఉందన్నమాట, మధ్యలో పెద్ద మోటార్ ఉంది. అండ్ ప్యాసింజర్స్ అందరూ ఆల్రెడీ దిగేస్తున్నారు. మనం బయటికి వెళ్ళి ఏదైనా తిందాం. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఆర్ టీ ఏదైనా తాగాలన్నా కూడా. వీళ్ళందరూ కూడా సేమ్ బోట్ కోసమే వెయిటింగ్. వేరే బోట్లో అయినా వెళ్ళొచ్చు మనం, మన టైంని బట్టి. బాగుండింది కదా జర్నీ అంతా కూడా. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉండిందనమాట. ఆ వ్యూస్ అంతా కూడా బ్యాక్ వాటర్లో చాలా బాగా నచ్చింది నాకు. ఇప్పుడైతే ఇక్కడ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ సేమ్ బోట్లోనే మనం రిటర్న్ వెళ్ళిపోతాం. ఆ వ్యూస్ కూడా కవర్ చేస్తా చూడండి. 15 మినిట్స్ ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అని చెప్పేసి వచ్చానమాట. మొత్తం విలేజ్ వైబ్ ఉందంతా, విలేజే లేదు. అండ్ ఇక్కడ కొన్ని ఆటోస్ ఉన్నాయి. ఆ బోట్ దిగి ఊర్లో వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళడానికి, ఊర్లోకి వెళ్ళడానికి. అండ్ షాప్స్ ఉన్నాయి ఇందా చెప్పినట్టు, ఏమైనా స్నాక్స్ అవి కావాలన్నా, ఈవెన్ మీల్స్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలా పెద్ద దూరం ఏం పోలేదు, సరౌండింగ్స్లోనే తిరుగుతూ ఉన్నా.
నాదొక డ్రీమ్ ఈ బ్యాక్ వాటర్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి. కేరళ సినిమాలు చూసి బోట్ హౌస్లో బాగుంటుంది, కాకపోతే ఇలా మనం తిరగలేమన్నమాట చిన్న చిన్న కెనల్స్ దగ్గర. రిటర్న్ బోట్ అయితే ఇంకా స్మాల్ కెనల్స్ ఉండే రూట్లో వెళ్తుంది. బోట్ కోసం వెయిటింగ్. మొత్తానికి వచ్చింది. ఒక బోట్లో నుంచి ఇంకో బోట్లోకి ఎక్కి వెళ్ళి పైకి కూర్చుంటా ఉన్నా. కింద కూడా కూర్చోవచ్చు మనం, ఓన్లీ ప్యాసింజర్సే కాదు టూరిస్టులు కూడా కూర్చోవచ్చు. బట్ ఓపెన్ వ్యూస్ కోసం అయితే మళ్ళీ నేను పైన వెళ్ళి కూర్చుంటా అనమాట. మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడైతే మిగతా ముగ్గురు కూడా కింద కూర్చున్నట్టున్నారు, నేను ఒక్కనే ఉన్నా. బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇమీడియట్గా మళ్ళీ ఒక స్టాప్ వచ్చింది. కైనకిరి స్కూల్ అంట, గవర్నమెంట్ స్కూల్ బాగుంది. రిటర్న్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా చూడండి. అఫ్కోర్స్ కింద కూర్చొని కూడా వెళ్ళిపోవచ్చు, బట్ ఈ చల్లగాలికి పెద్ద రేట్ డిఫరెన్స్ ఏం కాదు కదా. జస్ట్ ఒక 60 రూపీస్. కింద కూర్చుంటే 29 ఎంతో ఉంటుంది. ఐఎమ్ ఎంజాయింగ్. రిటర్న్ నేను వ్యూస్ ఎంజాయ్ చేయడానికే సరిపోయింది. వీడియో అయితే పెద్దగా రికార్డ్ చేయలేదు. వచ్చేసాం మనం మళ్ళీ అలప్పి జట్టి పాయింట్ దగ్గరికి. అండ్ కింద నుంచి కూడా బాగున్నాయి వ్యూస్. నేను లాస్ట్లో వచ్చి కూర్చున్నా కింద. మీరైతే వెళ్ళేటప్పుడు పైన కూర్చోండి అండ్ రిటర్న్లో కింద కూర్చోండి. 2 వ్యూస్ కూడా కవర్ చేయొచ్చు. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి, అసలు చాలా కలర్ఫుల్గా భలే ఉంది ఇక్కడ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.